నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అలా అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు రాజ్యాంగంతో దిక్సూచిని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ పై కేంద్ర మంత్రి పదవిలో ఉన్న అమిత్ షా దళిత వర్గాల మనోభావాలను దెబ్బతీసేందుకు కేంద్ర హోంమంత్రి పదవి నుండి తొలగించడమే కాకుండా బీజేపీ పార్టీ నుంచి ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఖాలేఖ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఎజాజ్, అలీముద్దీన్ బాబా, షాహెబ్, శ్రవణ్, అజీం, అఫ్రోజ్, రాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో అదానీ అంబానీని దగ్గర తీస్తూ మన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని కించపరచడం, అమిత్ షా గారు ఎప్పుడు చూసినా మరి ధనిక వర్గాలకు కొమ్ము కాస్తూ ధనికులే కావాలి, ఈ దేశంలో పేదవాళ్ళు అవసరం లేదన్నట్లు మరి అమిత్ షాను ఎప్పుడు చూసినా మరి అదానీ అంబానీ గురించే మాట్లాడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మరి కోట్లు సంపాదించుకొని వాళ్ళు కోటీశ్వర్లు అవుతుంటే ఒక దిక్కు పేదవాళ్లను మరి ఎవరైతే రాజ్యాంగం రాసి పేదవాళ్లను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఉన్నటువంటి మరి మన యొక్క నాయకుడిని కించపరచడం అంటే ఒక భగవంతుడు ఎట్లనో మరి మన నాయకుడు అట్లా అటువంటి నాయకుడిని ఈరోజు కించపరుస్తూ మరి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో మనందరూ కూడా ప్లే కార్డులు పట్టుకొని ఖచ్చితంగా బీజేపీ డౌన్ అమిత్ షా రిజైన్ చేయాలని మాట్లాడుతుంటే బీజేపీ వాళ్ళంతా అడ్డం పోయి మరి రాహుల్ గాంధీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఏం చేశారంటే మరి అక్కడ పోయి మరి స్పీకర్ గారికి కంప్లైంట్ చేశారు. ఏమని, మాకు రాహుల్ గాంధీ గారు నూకేశారు, మేము పడ్డాం, మాకు దెబ్బలు తగిలినాయంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఎవరికి తోచేసే వ్యక్తి కాదు. మరి అంబేద్కర్ ను కించపరుస్తుంటే చూస్తూ ఊరుకునేటువంటి వ్యక్తి కాదు. ఖచ్చితంగా మరి ఆవేశపూర్వకంగా మరి ఆయన మాట్లాడడం, అయ్యా మా అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను మరి మీరు కించపరుస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? మరి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరినీ మరి ముందు తీసుకుపోయేటువంటి ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ ను కించపరుస్తుంటే ఇలా రాజ్యాంగం ఈ రోజు మనం ఈ స్వేచ్ఛ ఉన్నదంటే ఆయన రాజ్యాంగం వల్లే స్వేచ్ఛ ఉంది. ఆయన ఇవాళ మనము ఈ రోజు ఇంతగా బతుకుతున్నామంటే ఆయన వల్లనే, ఆయన చొరవతోటే ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఊపుకునేది లేదు. బీజేపీని రాబోయే దినాల్లో పొందబెట్టే సమయం వస్తుంది, వచ్చి తీరుతుంది. వాళ్ళు విర్రవీగుతూరు, అయ్యా మాకు ఇన్ని సీట్లున్నాయి, అన్ని సీట్లున్నాయి. అదే ఒక్కటే సీట్ ఉన్నప్పుడు కూడా చూసినాం, 2 సీట్లు ఉన్నప్పుడు కూడా చూసినాం. అయ్యా ఇవాళ సీట్లు పెద్ద గొప్ప కాదు. ఇవాళ జనంను మరి అందరినీ కూడగట్టుకొని పేదవాళ్ళని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి అంబేద్కర్ ను ఇవాళ కించపరుస్తుందంటే రాహుల్ గాంధీ గాని మరి కాంగ్రెస్ పార్టీ గాని వీళ్ళు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా పాలాభిషేకం చేస్తూ ఇవాళ అంబేద్కర్ ను మరి ఈ బాన్స్వాడ మరి నిన్న చేసేది ఉండే, మేము ఇక్కడ లేనందుకు, స్థానికంగా లేనందుకు ఈరోజు చేయడం జరిగిందని తెలుపుతున్నాం.